నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకుము, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, నేను నీకు దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడును నేనే, నీకు సహాయం చేయువాడును నేనే. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. నిన్నేం చేస్తాను? నేను ఆదుకుంటాను. ఎంత చక్కని వాగ్దానం అండి ఇది. నేను ఈ వాగ్దానాన్ని చదివినప్పుడల్లా చెప్పండి, ఒక హెల్త్ డ్రింక్ తాగినప్పుడు ఎంత చక్కని బలం వస్తుందో అలాంటి బలం లోపల ఉన్న ఆత్మకు, ఆత్మీయ బలం దేవుని వాగ్దానాలే కదా. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్నేం చేస్తాను? బలపరుస్తాను, నిన్ను ధైర్యపరుస్తాను. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. చాలాసార్లు మన జీవితంలో దిగులు రావడానికి కారణం ఏంటంటే నాకెవ్వరూ లేరు అన్న భావన. నేను ఒంటరి వాడినండి, ఒంటరిదానను.